ఓం నమో గణాధిపతయే నమః. పంచభూత లింగ క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. ఇక్కడ వెలసిన అరుణాచలేశ్వరుని దర్శించుకుంటే ఇహపర సుఖాలకు లోటుండదని, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసిన వారికి ముక్తి లభిస్తుందని హిందువుల నమ్మకం. ఒక వ్యక్తి జీవితంలో అరుణాచలం సందర్శించాక ఒక లెక్క, సందర్శించక ముందుకు ఒక లెక్క అంటూ పండితులు చెప్తుంటారు. అటువంటి ముక్తి క్షేత్రానికి మొదటిసారి వెళ్తున్నట్లయితే వారు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. మొదటిసారి అరుణాచలం వెళ్ళిన వారు వెంటనే ప్రధాన ఆలయంలో దర్శనానికి వెళ్ళకూడదు. గిరి ప్రదక్షిణ చేసిన తర్వాతే వెళ్ళాలి. అలాగే గిరి ప్రదక్షిణ అనేది ఖచ్చితంగా గుడికి ఎడమవైపు నుంచి మాత్రమే చెయ్యాలి. ఎట్టి పరిస్థితిలోనూ కుడివైపు నుంచి చేయకూడదు. ఎందుకంటే కరుణగిరికి దగ్గరలో ఉండే కుడి మార్గంలో సూక్ష్మ రూపంలో యోగులు, సిద్ధులు, దేవతలు ప్రదక్షిణలు చేస్తారంట. అందుకే కుడివైపు నుంచి ప్రదక్షిణ చెయ్యకూడదు. ఇక గిరి ప్రదక్షిణ ఎక్కడ మొదలు పెడతారో అక్కడే ముగించాలి. అప్పుడే గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. ఎక్కడ నుంచి మొదలుపెట్టినా అక్కడ ఖచ్చితంగా ఒక వినాయకుడి గుడి ఉంటుంది. కాబట్టి ముందుగా ఆ వినాయకుని మొక్కి వీలైతే ఒక కొబ్బరికాయ కొట్టి అప్పుడు ప్రదక్షిణ మొదలు పెట్టండి. తిరువన్నామలై వెళ్ళే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వీలైనన్ని ఎక్కువ 10 రూపాయల నోట్లు చిన్న చిన్న డబ్బాలో తీసుకెళ్ళండి. ఎందుకంటే ప్రతి ఆలయంలో 10 రూపాయలు దక్షిణగా వేస్తే అక్కడ విభూది ప్యాకెట్లు ఖచ్చితంగా ఇస్తారు. అలాగే గిరి ప్రదక్షిణకు వెళ్ళే సమయంలో చిన్న చిన్న డబ్బాలు తీసుకుని వెళితే ప్రతి ఆలయంలో ఇచ్చే విభూది ఆ డబ్బాలు తీసుకుని రావచ్చు. ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు కానీ మధ్యలో కానీ ఎక్కువగా ఆహారం తీసుకోవద్దు. ఎందుకంటే 14 కిలోమీటర్లు ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఖాళీ కడుపుతో గిరి ప్రదక్షిణ చేస్తే చాలా ప్రశాంతంగా, వేగవంతంగా పూర్తవుతుంది. గుంపులుగా మాట్లాడుకుంటూ గిరి ప్రదక్షిణ చేయకండి. ఏకాంతంగా చేయడమే ఉత్తమం. అలాగే ప్రదక్షిణ చేసే సమయంలో ఎక్కువసార్లు కూర్చోవడం చెయ్యకండి. దీనివల్ల నరాలు పట్టి నడకలో వేగం తగ్గిపోతుంది. అంతగా అలసిపోయినట్లు అనిపిస్తే రోడ్డు పక్కన ఉన్న బెంచీల మీద పడుకోండి. అగ్నిలింగానికి రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంది. ఆ ఆలయంలో స్వామివారి విగ్రహం అత్యంత శక్తివంతమైనదిగా చెప్తుంటారు. ఆ దక్షిణామూర్తిని అరుణాచల శివుడి స్వరూపంగా కొలుస్తారు. ఒకవేళ మీరు గురువారం రోజున అక్కడ ఉంటే ఖచ్చితంగా ఒక దీపమైనా వెలిగించండి. అక్కడే శనగల దండ అమ్ముతారు. మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అన్ని శనగల దండలను స్వామివారికి సమర్పించండి. మీరిచ్చిన దండలను అక్కడి పురోహితులు స్వామివారి మెడలో వేస్తారట. ఇక ప్రదక్షిణ పూర్తి చేసుకున్న తరువాత ప్రధాన ఆలయంలో స్వామివారి దర్శనానికి వెళ్తున్నప్పుడు ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన తరువాత ఎడమ వైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఖచ్చితంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనం చేసుకోవాలట. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే పెద్ద పెద్ద పిల్లర్లతో అతిపెద్ద మండపం కనిపిస్తుంది. ఆ మండపంలోంచి కొంచెం ముందుకు వెళితే అక్కడే పాతాళ లింగం ఉంటుందట. అక్కడే రమణ మహర్షి తపస్సు చేశారట. అలాగే ఉత్తరం వైపున్న అమ్మాని అమాననే ఒక మహాభక్తురాలు కట్టించిన ప్రధాన గోపురం కింద నుండి ఒకసారి వెళ్ళి రావాలని శాస్త్రం చెబుతుంది. ఇక రెండవ ప్రాకారానికి ఎడమవైపు ఉన్న అతిపెద్ద కాలభైరవుని విగ్రహం ఆలయంలో ఉంటుంది. అక్కడ కాలభైరవుని తప్పకుండా దర్శనం చేసుకోవాలట. అరుణాచలేశ్వరుడి దర్శనం అయిపోయాక బయటకు వచ్చిన తరువాత ఎడమవైపు కార్నర్లో స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అక్కడ కొబ్బరికాయలు ఇస్తే గోత్రనామాలు చదివి కొబ్బరికాయలు కొట్టి విభూది ప్రసాదంగా ఇస్తారు.
కొబ్బరికాయలు లేకపోతే గోత్రనామాలు చదవరట. ఇక ఎముకలు అరిగిపోయిన వారు యమలింగం దగ్గర ఇచ్చే విభూదిని ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అద్భుతంగా ఉంటుందని చెప్తారు. ఇక మొదటిసారి అరుణాచలం వెళ్తున్న వారు ఈ వివరాలను మాత్రమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా అరుణాచలం వెళ్ళి వచ్చిన వారి అనుభవాలు తెలుసుకొని వెళ్ళండి. మీ అరుణగిరి యాత్రను సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోండి.